అందరికీ నమస్తే అండి. లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు పెట్టే వీడియో నాగేశ్వర సహిత అపర్ణాదేవి గుడి అండి. ఇది తాడిపర్తిలో ఉంది. మా పాయకరావుపేటకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరు. భారతదేశంలో అపర్ణాదేవి గుడి ఈ తాడిపర్తి ఊరిలో తప్ప ఇంకెక్కడా లేదుట. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసారట. అమ్మవారు ఒంటికాల మీద తపస్సు చేస్తున్న మూల విరాట్ ఉంటుందండి. ఇక్కడ మేము చూపిస్తున్నాం కదండి. ఇక్కడ అమ్మవారు ఇదే భంగిమలో ఉంటుంది. మూల విరాట్ కూడా ఇదే భంగిమలో ఉంటుంది. గుడి దగ్గరికి వచ్చేసామండి. వీరి పేరు అప్పారావు గారు, మా కారు డ్రైవర్ గారు అన్నమాట. వర్షం పడుతుంది, జాగ్రత్తగా చూసుకు దిగండి, జారిపోతారని చెప్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం 1996 సంవత్సరంలో జరిగిందటండి. ఆకొండి వెంకటేశ్వర శర్మ గారికి అమ్మవారు వరుసగా 3 రోజులు స్వప్న దర్శనం ఇచ్చారట. అప్పుడు ఆయన సంకల్పం చేసుకున్నారట, ఎలా అయినా గుడి కట్టాలి అని. గర్భాలయం దగ్గరికి వచ్చాము, అంటే నాగేశ్వర స్వామి గర్భాలయం దగ్గరికి వచ్చామండి. ఈయన అపర్ణ సహిత నాగేశ్వర స్వామి అన్నమాట. ఇక్కడ ప్రతి పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం అది జరుగుతుందిట. తర్వాత అమ్మవారికి విశేషంగా పూజలు అవి చేస్తారు. ప్రతి పౌర్ణమి అమ్మవారి అభిషేకం అయిపోయాక నిజరూప దర్శనం ఇస్తారు. ఈ స్థల పురాణం గురించి కూడా ఇక్కడ అర్చక స్వామి వారు చెప్పారండి. వారి మాటల్లో కూడా మనం విందాం. ఇప్పుడు మనం అపర్ణాదేవి గర్భాలయం దగ్గరికి వెళుతున్నామండి. అదిగో చూసారా, ఈ శ్రీ అపర్ణాదేవి అమ్మవారు అని రాసి ఉంది. ఇదిగో ఈవిడేనండి అపర్ణాదేవి. ఒంటికాల మీద తపస్సు చేస్తున్న తల్లి ఈవిడే. ఇప్పుడు స్థల పురాణం గురించి స్వామివారు చెప్తారండి. అర్చక స్వామివారు వారి అన్నయ్య గారికే అమ్మవారి స్వప్న దర్శనం ఇచ్చి గుడి కట్టమని చెప్పారు. అమ్మవారి పేరు అపర్ణాదేవి అమ్మవారు. కాకినాడ జిల్లా గొల్లతోలు మండలం తాటిపర్తి గ్రామంలో అమ్మవారు వెలిసి ఉన్నారండి. ఇక్కడ ఈ అమ్మవారి పేరు అపర్ణాదేవి. పర్ణం అంటే ఆకులు అలములు. అవేవి తినకుండా అమ్మ తపస్సు చేసింది. ఎవరి కోసం అయ్యా అంటే పరమేశ్వర కోసం తపస్సు చేసి, అంటే శివుడి కోసం తపస్సు చేసి, శివుడిని భర్తగా ఉన్నటువంటి అమ్మవారు. దక్షయజ్ఞం తర్వాత అమ్మవారు హైవతి, ఆవిడే అపర్ణగా రూపాంతరం చెందారు. ఆవిడ తపస్సు చేసి తపో ఫలితంగా పరమేశ్వరుడు ఈ యొక్క అమ్మవారిని భారీగా స్వీకరించడము, ఇద్దరికి వివాహం జరగడం అంత జరుగుతుంది. ఈ సందర్భంలో ఆ అమ్మవారు అడుగుతుంది, ఇంత కష్ట తపస్సు చేశాను కదా, ఈ తపో ఫలితం అంతా నా వరకే కాకుండా లోకల్యాణార్థం అడిగితే ఆ పరమేశ్వర ప్రభావం వల్ల ఏంటయ్యా అంటే ఈ అమ్మవారు దర్శించుకున్నా అర్చించుకున్నా కుజదోష నివారణ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కుజదోష నివారణ అన్నట్టయితే వివాహ ఆలస్యానికి, సంతాన ఆటంకానికి, రుణదోషాలకి, అనారోగ్య దోష నివారణకి ఇక కుజదోష ప్రభావాలు ఏర్పడుతుంటాయి. ఇవన్నీ కూడా అలాగే దాంపత్య సమస్య, ఇలాంటివన్నింటినీ కూడా ఈ యొక్క అమ్మవారికి దర్శించుకున్నట్టయితే చాలుట అవన్నీ దొరికిపోతాయి. అంటే వివాహం వెంటనే అవుతుండడము, అవున వాళ్ళకి సంతానం కలగడము, ఏదైతే వ్యాపారంలో కానీ వ్యవహార రుణాలు ఉన్నట్టయితే రుణాలు తీరిపోవడము, అలాగే దాంపత్య సమస్య భార్యాభర్తలు అనేటువంటి దాంపత్య సమస్య, ఇవాళ డైవర్స్ ప్రాబ్లం అనమాట అండి. అలాంటి వాటికి, అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే అవన్నీ తొలగిపోవడము జరుగుతాయని చెప్పేసి కుజదోష ప్రభావం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కాసర్పదోషము అనగా రాహుదోషము, కేతుదోషము, దీన్ని కాసర్పదోషము అంటారు. వీటికి కూడా మంచి నివారణ క్షేత్రం అమ్మవారు. శుక్రవారం నాడు ఉదయం 10 పూజ చేయడం జరుగుతుంది. ఆ దోష నివారణకు కూడా, అంటే నాగదోషము, సర్పదోషము ఇలాంటి వాటికి కూడా ఇక్కడ ప్రత్యేక పూజ జరుగుతుంటాయి. మంగళవారం నాడు కుజదోషానికి, శుక్రవారం నాడు ఈ యొక్క రాహుదోషము, కేతుదోషానికి పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారు యావత్ భారతదేశం మొత్తం మీద అమ్మవారు ఇక్కడే ఉన్నారు. ఏంటయ్యా అంటే చేతులను కూడా పైకి పెట్టుకుని అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటారు. తపోమూర్తి అమ్మవారు. చూడండి, మీకు కనపడుతుంటారు అమ్మవారి మూర్తి ఎలా ఉంది కదండి. ఇక ఇలా ఉంటారనమాట అండి. అమ్మవారు చేతులను పైకి పెట్టుకుని ఏకపాదం అంటే ఎడంకాలు నిలబడి, కుడికాలు ఎడంకాలు పెట్టుకుని అమ్మవారు తపస్సు చేస్తూ ఉంటారు. ఇది మూల విరాట్ అనమాట అమ్మవారు. ఈ అమ్మవారు ఇలాగే ఉంటారు. ఇక్కడ అలంకారం చేయడం వల్ల మనకి కనిపించదు, కానీ ఇక కేవలము చేతులను భాగం కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పౌర్ణమి నాడు కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ అభిషేకం చేసినప్పుడు అమ్మవారి యొక్క నిజరూప దర్శనం చూపిస్తాం అనమాట అండి. అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు ఎలా అయితే మనం చెప్పామో 2 చేతులు పైకి పెట్టుకుని ఏకపాదం నిలబడినటువంటి భంగి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా చూడొచ్చు. ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి ఫాల్గుణ శుద్ధ
సప్తమి నాడు అమ్మవారికి నాగేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ఆ రోజున అవన్నీ ప్రారంభించబడి ఏకాదశి వరకు కూడా 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి దసరాకి కూడా అమ్మవారికి 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి మంగళవారము శుక్రవారము అమ్మవారి కుంకుమ పూజలు, ప్రతి పౌర్ణమి నాటికి అమ్మవారికి ప్రత్యేకించి పసుపు కుంకుమ గంధము పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇత్యాది వాటితో అభిషేకం జరుగుతుంది. ఇవి అమ్మవారి మూల విశేష కార్యక్రమాలు. ముఖ్యంగా ఆ పౌర్ణమి నాడు కనుక అభిషేకానికి వచ్చినట్టయితే ఆ తేనె అభిషేకం చేస్తాం. ఆ తేనె కనుక పిల్లలకి పట్టించినట్టయితే మాటలు రాని పిల్లలకి మాటలు రావడము, అలాగే బుద్ధిమాన్యము అంటే వయసు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా చిన్నపిల్లలాగే ఉంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళకి కనుక ఆ తేనె పట్టించినట్టయితే ఆ దోష నివారణ జరుగుతుంది. అలాగే చర్మ వ్యాధి అంటే స్కిన్ వ్యాధి ఉంటుంది, స్కిన్ డిసీజెస్, దానికి సంబంధించినటువంటి వాటికి వాళ్ళకి ఏంటంటే అమ్మవారికి అభిషేకం చేసే ముందు నలుగు పెడతాము. ఆ నలుగు పెట్టినటువంటి నలుగుని వారు కనుక రాసుకుని స్నానం చేసినట్టయితే ఆ చర్మ వ్యాధి తొలుగు అని చెప్పేసి ఇక్కడ చాలా నమ్మకము. ఆ పౌర్ణమి విశేష దూర ప్రాంతం కూడా వస్తూ ఉంటారు. ఇది అమ్మవారి ఆలయ విశేషాలు. మంగళవారము శుక్రవారం కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఇక్కడ కుంకుమ పూజలు జరుగుతుంటాయి. గంటకి అంటే 7 గంటలకి 8 గంటలకి 9 గంటలకి 10 గంటలకి 11 గంటలకి అలా గంటకి పూజ జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఆదివారం నాడు ప్రత్యేకించి ఈ దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదివారం నాడు కూడా ప్రత్యేక పూజ చేయడం జరుగుతుంది. 8 గంటల వేళ ఈ యొక్క అమ్మవారు చాలా విశేషము, శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఈ యొక్క అమ్మవారు కేవలము స్మరణ మాత్రం చేతనే శ్రీమాత్రే నమః శ్రీ అపర్ణాయై నమః శ్రీమాత్రే నమః శ్రీ అపర్ణాయై నమః ఆ నామ స్మరణ వల్ల అంటే ఆ నామాన్ని జపిస్తుంటే చాలు ఆమెకు అనుగ్రహం కలుగుతుంది. దర్శనం చేసుకుని అర్చన చేసుకుంటే మరింత విశేషంగా ఫలితం చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఈ అమ్మవారు ఇక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటే మా సోదరులు ఆకుండి వెంకటేశ్వర శర్మ గారు వారు ఈ యొక్క కుజదోషం మీద పరిశోధన చేస్తూ ఉండగా ఈ యొక్క అమ్మవారు స్వయంగా ఆయనకే స్వప్నంలో 3 రోజుల పాటు దర్శనం ఇచ్చారు 1996 ఆ ప్రాంతంలో. ఆ స్వప్న దర్శన ఫలితం వల్ల ఇక్కడ ఆలయం కట్టాలని సంకల్పం చేయడం జరిగింది. గ్రామస్తుల యొక్క ప్రోత్సాహంతో, అలాగే దూర ప్రాంతం భక్తుల యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క దాతల యొక్క సహాయ సహకారాలతో ఆలయం మేము నిర్మాణం చేయడం జరిగింది. పెద్ద వారందరూ కూడా చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే మా గురువు గారు బ్రహ్మశ్రీ సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ గారు, అలాగే గరీబాడి నరసింహారావు గారు, ఇలా పెద్ద అందరూ కూడా వచ్చి ప్రవచనం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే కొత్తాడు పీఠాధిపతి స్వామీజీ వారు కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని మాకు ఆయన మంగళాశాసనం తెలియజేస్తూ ఈ ఆలయము ఇక్కడ అమ్మవారి స్వయంగా వెలిసి చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన చాలా శక్తి సంపన్నుడు. ఆయన మహానుభావుడు ఆ స్వామీజీ వారు కొత్తాడు పీఠాధిపతి స్వామీజీ వారు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని ఈ భారతదేశం మొత్తం మీద శ్రీ అపర్ణాదేవి అమ్మవారు ఇక్కడ మాత్రం వెలిసి ఉన్నారు మొట్టమొదటిసారిగా. ఇది అమ్మవారి క్షేత్ర ప్రాశస్యము. ఈ ఆలయం ఎక్కడుందయ్యా అంటే పిఠాపురం క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిఠాపురం నుంచి అన్నవరం వెళ్తుండగా పిఠాపురము గొల్లప్రోలు దాటిన తర్వాత ఒక 3 కిలోమీటర్ల దూరంలో అక్కడ అమ్మవారి యొక్క ముఖద్వారం ఉంటుంది. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల లోపలికి వస్తే ఇక్కడ అలా అపర్ణాదేవి ఆలయం రావచ్చు. లేనట్టయితే ఇంకా దగ్గరగా ఏంటంటే ఇలా రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తున్నట్టయితే రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే దారిలో మనకి ధర్మవరం దాటిన తర్వాత ప్రతిపాడు ధర్మవరం దాటిన తర్వాత అక్కడ వన్నెపూడి జంక్షన్ వస్తుంది. అక్కడి నుంచి కూడా లోపలికి వస్తే 4 కిలోమీటర్లు రావచ్చు. ఆ రూట్ కూడా ఉంది. అలాగే రైల్వే మార్గం ద్వారా వచ్చినట్లయితే సామర్లకోటలో కానీ పిఠాపురంలో కానీ ఆగే రైలు ఎక్కి అక్కడి నుంచి ఆ స్టేషన్ నుంచి రావచ్చు. పిఠాపురం 12 కిలోమీటర్ దూరంలో ఉంది. అటు సామర్లకోట 25 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఇంకా చెప్పాలంటే అన్నవరం క్షేత్రానికి 22 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది ఆలయ విశేషాలు. అమ్మవారి ఆలయాన్ని నేను ఇక్కడ ఆలయం అమ్మవారి వెలిసిన దగ్గర నుంచి కూడా అమ్మవారిని పాదసేవ చేసుకుంటూ ఇక్కడ అర్చన చేసుకుంటూ ఉంటాను. నా పేరు ఆకుంటి ప్రభాకర శాస్త్రి. నా చరవాణి 99 89 34 35 49. ఆంగ్లంలో 9989343549. శుభం జయం. జై అపర్ణ శ్రీ అపర్ణ జై జై అపర్ణ. విన్నాం కదండి, అర్చక స్వామి వారు ఈ స్థల పురాణాన్ని ఎంత చక్కగా వివరించారో. అమ్మవారికి హారతి అది ఇచ్చేసిన తర్వాత మేము మళ్ళీ మా పాయకరావుపేట బయలుదేరి వెళ్ళిపోయామండి. గుడిలోంచి బయటికి వస్తున్నప్పుడు కుడి చేతి పక్కేమో సూర్యనారాయణమూర్తి ఉపాలయం ఉందండి. ఎడం చేతి పక్కేమో లక్ష్మీ నరసింహస్వామి వారి ఉపాలయం ఉన్నది. ఈయనే సూర్యనారాయణమూర్తి అండి, ఈయన లక్ష్మీ నరసింహస్వామి.
మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.